పిలుస్తున్నది, అయ్యా పిలుస్తున్నది. పిల్లలు పిలుస్తారా? చూసి 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 అట తల్లలిసి వెళ్ళిపోయింది. అయితే దేవుని వాక్యం ఉంటుంది ఇక్కడ. వైపు దేవుని మాట వినట్లేదు, లోపలట్లేదు, ఒక తూరుమారు చేసి దూరం అయిపోయారు. కానీ భక్తి బాగానే ఉంది. చెప్పండి, ఏముంది? భక్తి బాగానే ఉంది. మీరంటే దేవుని వాక్యం ఉంటుంది ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో. మీరట అన్ని బాగానే ఉన్నాయి. ఏమున్నాయి లోపల? చెప్పాలి చెప్పాలి, నాకు మాట్లాడాలవాడు. ఏమున్నాయి చెప్పండి. ఏంటిది? అన్ని బాగానే ఉన్నాయి. బైబిల్ చెప్తుంది ఇక్కడ వాక్యంలో, ఒక సాధారణమైన విశ్వాసత 5 మార్గాల ద్వారా దీవించబడతారట. ఎన్ని మార్గాలు? అందరూ చెప్పండి. 5 మార్గాలు. ఒకటేంటంటే, ఒక విశ్వాసికి ప్రార్థన అవసరం. ఏంటిది? ఇప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావా లేదా అంటే అందరు చెప్తారు, నేను ప్రార్థన చేస్తున్నామంటారు. రెండోది, వాక్యం వింటున్నావా? వాక్యం వింటున్నా, వాక్యంలో ఉన్నామా? వాక్యంలో ఉన్నాం. మూడోది, ఉపవాసం ఉంటున్నామా? ప్రార్థన చేస్తున్నామంటే ఉపవాసం ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నాం. నాలుగోది, సహవాసంలో ఉంటున్నామంటే సహవాసంలో ఉంటున్నాము, ప్రార్థన చేస్తున్నాం. ఒక ఇల్లుకు 4 కోళ్ళు అవసరమై గారు. ఏంటి? చెప్పండి, ఎన్ని అవసరం? 4 కోళ్ళు అవసరం. 1 2 3 4. ఇన్ని 4 ఉన్నా గానీ పైకప్పు లేకపోతే వర్షం పడుతుంది, పైకప్పు లేకపోతే ఎండ కొడుతుంది, పైకప్పు లేకపోతే చలి పెడుతుంది. ఆ 5వ కార్యక్రమం ఈ రోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. ప్రార్థన ఫ్రీ అనండి, ప్రార్థన ఫ్రీ అనండి. ప్రార్థన ఏంటయ్యా? ఫ్రీ. ఫ్రీ. ఉపవాసం ఏంటి? చెప్పట్లేదు, చెప్పండి. ఫ్రీ. సహవాసం ఫ్రీ. అన్ని ఫ్రీ ఫ్రీ. దేవుడు అట ఈ 18వ వార్షికోత్సవం రోజున దేవుడు ఏమనంటే, తల్లి అయ్యా నేను వార్షికోత్సవం రోజు ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి మోకరించి ప్రార్థన చేసుకుంటుంది. దేవుడి స్వరం వినపడుతుంది. మరియమ్మ ఎవరన్నా ఇక్కడ? మరియమ్మ ప్రార్థన చేస్తారా వెళ్ళిపోతే చెప్పండి. వేరు కూడా చప్పలు కొట్టడం గట్టిగా. హల్లెలూయా. ఎందుకు మీ చాలా వాక్యాలు ఈరోజు లోతైన సత్యం చెప్పబోతున్నా. నేను నమ్ముతున్నాను, ఎప్పుడు వినని వాక్యం చెప్పబోతున్నాను ఈరోజు నేను. హల్లెలూయా. ఒక మంచి రెవల్యూషన్ దేవుడు చెప్పబోతున్నాడు. ఏంటి? అవర్ దాకా ప్రార్థన చేసింది, 100 రూపాయలు ఈ గంటకు ఇచ్చి ప్రార్థన చేసుకోవాలి దేవుడి స్వరం వింటే, నాకు దేవుడు వద్దు, నాకు ప్రార్థన వద్దు, నాకు ఏం అవసరం చెప్పి గంట కాదు పావుగంట అక్కడ ఇంతమందికి అది ఫ్రీ అనక చేసింది ప్రార్థన. ఏంటిది? ఫ్రీ కనుక అన్ని చేయగలిగిన ప్రార్థన చేయని చెప్తుంది. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు అన్ని చెప్తున్నాడు, కానీ ఇక్కడ దేవునికి మనిషికి అట ఒక ఎడబాటు ఉందట. అదే మలాకి పుస్తకము 3వ అధ్యాయం. అందరు తొట్టగా వాక్యం తీయాలి. చెప్పాలి తిరిగినలా నేను మీ తట్టు తిరుగుతున్నాను. అందరు చెప్తారా ఈ మాట? అందరు చెప్తారా? మీరు చెప్పనా? ఇక్కడ దేవుని వాక్యం అంటుంది. నేను ప్రశ్న వచ్చు ఏమని తెలుసా? మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతా. దేవుడు ఈరోజు మన వాక్యం యొక్క టైటిల్ ఇదే. నీవు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను, నువ్వు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. అందరు చెప్తారా? చెప్పండి గట్టిగా. తక్కువ చెప్పాలి. నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. చెప్పండి, అందరు చెప్పాలా? అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. మాస్టర్ నువ్వు చెప్పాను, చెప్పన్నా. నువ్వు నా తట్టు చెప్పండి అమ్మా, అందరు చెప్పనా? నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతా, నేను నా తట్టు తిరిగితే ఎందుకు చెప్పనా?